ఎంతో కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది. అంత సబ్జెక్ట్ ఉన్న మనిషి. ఆయన చెప్పిన దాన్ని కరెక్ట్ ఏంటంటే, మంగళి సభ అని పెట్టండి, యాదవ సభ అని పెట్టండి, అలా కుల సభలు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రౌండ్ అంతా నిండిపోతుంది. బీసీ అనగానే ఆ బీసీ అంటే ఎవడలే మనం కాదు అనుకుంటున్నాం. ఈ పరిస్థితి పోవాలి. అదేవిధంగా మన ప్రయాణం దళితవాడ పంచాయతీ అనే దగ్గర మొదలైనప్పటికీ కూడా నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, టీవీ నేను వారి ఇంటర్వ్యూలో, ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం అంటే రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నించడం బాగుపడతా ఉంటాయి, పేటలు బాగుపడతా ఉంటాయి. అధికారం కోసం ప్యారలల్గా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను కాపు కులస్తులు గేమ్ చేంజర్స్ వాళ్ళు కలిసి రావాలన్నప్పుడు మీరు ఆ కులం గురించి ఎందుకు మాట్లాడారని చాలామంది అన్నారు. అంటే మీకు రాజకీయం తెలియదు అని చెప్పి నేను మాట్లాడాను. అదే ఇప్పుడు విద్యాసాగర్ గారు మాట్లాడిన పాయింట్ అది ఏంటి, కులం ఆధారంగా ఏదైనా మీటింగ్ పెడితే సక్సెస్ అవుతుంది, అంతే తప్ప బీసీ అన్న దాని మీద పెడితే సక్సెస్ కాదు అని. అలాగే ఈ దళిత బహుజన అని మనం అర్థం కాకుండా మాట్లాడితే లాభం లేదు ఈ రాష్ట్రంలో. అది ప్రూవ్ అయింది. మనం మాట్లాడాల్సింది ఏంటి, మాలా మాదిగా కాపు కలిసి వస్తే కొంతమంది యాదవులు మిగతా కులాలు అందరం కలిస్తే అధికారం వస్తుంది అంటే అందరికీ అర్థమవుతుంది. అండ్ ఆ బేసిస్ మీద కలిసి వస్తేనే అధికారం మారుతుంది తప్ప ఈ గేమ్ చేంజర్ క్యాస్ట్ అనేది రాకుండా మన బలం సరిపోదు. అది కూడా నేను నిన్న స్పష్టంగా చెప్పాను. ఎందుకనంటే కాపు కులం ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉంది, అధికారం వేటలో ఉంది. ఒకసారి 16 సీట్లు రావచ్చు, ఇంకొకసారి 21 సీట్లు రావచ్చు. సీట్లు అయితే సాధించారు కదా, మనం అన్ని సీట్లు సాధించలేకపోయాం ఇప్పటి వరకు. అలాంటిది ఈ ఓట్ షేర్ అనేది అందరం కలిస్తే, ఈ ప్రధానంగా మాలమాదిగా కాదు 3 కులాలు మాత్రం కలిసినా చాలు, సుమారుగా ఒక 50% వరకు ఓట్లు ఒక దగ్గరికి వస్తాయి. వచ్చినప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, ఒకేసారి 150 సీట్లు రాకపోవచ్చు, కానీ తూర్పుగోదావరి, పాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఎక్కడైతే ఈ 3 కులాలు ప్రధానంగా ఉన్నాయో ఈ 3 చోట్ల కనీసం 50-60 సీట్లు గెలవటం అనేది పెద్ద పని ఏం కాదు. ఈజీగా గెలవచ్చు, ప్రతిసారి గెలవచ్చు. ఎప్పుడైతే 50-60 సీట్లు ఒక కులానికి 3 కులాలకి కలిపి అది ఒక పార్టీ కావచ్చు, 3-4 పార్టీల కూటమి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్ చేసి ఉంటాడు అతను, నవ్వటము, వ్యంగ్యంగా మాట్లాడటము. ఐపీఎస్ అవటం అంటే అంత తేలిక ఉందా? ఐపీఎస్ అవటం అంటే బ్యాట్ టీసీ కింద పట్టాలంటిదా? కాదు కదా. అలాంటి పరిస్థితుల్లో మన ఆఫీసర్లు మనం గౌరవించుకుని, ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఆఫీసర్లు మనం గౌరవించుకుంటాం. వాళ్ళ ఆబ్సెన్స్ లో కూడా మనం సునీల్ సార్ అని అనుకుంటాం. మనం అంత గౌరవించేవాడిని అతను అరేవరే అని సంబోధిస్తున్నాడే, ఎందుకంటే మనకు అధికారం లేదని వాడికి తెలుసు. అదే కదా, బొట్టు లేని ఆడవాళ్ళు వచ్చారు, బొట్టు లేని ఆడవాళ్ళు ఉండకూడదు. మతం ఆర్టికల్ 25 అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ ఏ మతంలో ఉండొచ్చు కదా. బొట్టు ఇప్పుడు క్రైస్తవులు అంటే మాలమాదిగల్లోనే ఉన్నారా? ఎంతమంది రెడ్డి, కమ్మ, కాపుల్లో ఎంతమంది లేరు, బీసీలు ఎంతమంది లేరు? అందుకని మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఎస్సీలకి ఎస్సీ హోదా అనేది దళిత క్రైస్తవులు కల్పించాలంటే అది కుల ఆధారితంగా కల్పించినటువంటి రిజర్వేషన్లే కానీ మత ఆధారంగా కాదు. మతం అనేది వస్తుంది పోతుంది. కులాన్ని నువ్వు తీసేయలేవు కదా, కులాన్ని నువ్వు తీసేయలేవు, మతాన్ని నువ్వు మార్చుకోవచ్చు. 75లో 60 సీట్లు మనం తీసుకుంటే ఇక మిగిలినవి 110, 115 అటు ఇటుగా. అందులో వీళ్ళు పంచుకుంటే ఎవరికి మెజార్టీ రాదు, స్పష్టమైంది. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా కూటమే, అగైన్ కరెక్ట్ కూటమే వస్తుంది. కింగ్ మేకర్ అవుతారు ఫస్ట్, కింగ్ మేకర్ అయిన తర్వాత కింగ్స్ అవుతారు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా ఈ కుల సమీకరణలు, ఓట్ల సమీకరణలు అర్థం చేసుకోకుండా కొంతమంది మన వాళ్ళు తొందరపడి పోటీ చేసి తక్కువ ఓట్లు తెచ్చుకుని ఇది అవ్వదు అనేటువంటి భావన క్రియేట్ చేశారు. మనం నిలబడతాం సరే, మన ఓట్లు మనకు పడతాయి సరే, మరి మిగతా వాళ్ళు కలుపుకోకుండా ఎలా, అందులోనూ ఎక్కువ జనాభా ఉన్నటువంటి కులాలను కలుపుకోకుండా రాజకీయం ఎట్లా మొదలు పెడతారు? మాలమాదిగా కలిసి దళితవాడ పంచాయతీ తెచ్చుకోవచ్చు, ఇక్కడికి అయిపోతుంది. దీనికోసం అందరూ కలవక్కర్లా. కానీ మనకి అసెంబ్లీలో సీట్లు కావాలి, పార్లమెంట్లో సీట్లు కావాలన్నప్పుడు మిగతా కులాలు ఖచ్చితంగా కలుపుకోవాలి. ఈ కామన్ సెన్స్తో మనం పనిచేసుకుంటే చాలు. అదే నేను చెప్పింది, దానికోసం మన ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు
సిపిఐ దళిత పంచాయతీలు కూడా చేయడం ద్వారా అధికారం చాలా దగ్గరగా వస్తుంది. దాంట్లో కొంతమంది మన దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎలక్ట్ కావడం, తద్వారా ఆ గ్రామ అభివృద్ధిలో, తద్వారా రాజకీయంగా కూడా కొంత సామాజిక న్యాయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఒక మంచి అంశంగా తీసుకోవడం అనేది మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. మిగతా రిమైనింగ్ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నెక్స్ట్ ఈ సమావేశానికి పోయిన తర్వాత ఇక్కడ వక్తలు ఎక్స్ప్రెస్ చేసినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా మా పార్టీ సమావేశంలో కూర్చొని చర్చించిన తర్వాత ఒక ఫైనల్ కన్క్లూజన్కు రావాలి. ఎందుకంటే ఎజెండా మీకు నచ్చితే రండి అని సార్ పెట్టాడు మెసేజ్. ఎజెండా నచ్చింది కాబట్టి దీనికి వచ్చాం. కానీ ఎజెండాలోకి వచ్చిన తర్వాత చాలా అంశాలన్నీ వస్తాయి. వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి మేము పార్టీలో డిస్కస్ చేసుకొని దాని ప్రకారము ఏ పద్ధతిలో మనం మూవ్ కావాలనేటువంటిది దానికి సంబంధించి మేము అవుతాం. ముఖ్యంగా ఇప్పుడే చాలా అంశాలు మన విద్యాసాగర్ గారు చాలా అంశాలు చెప్పాడు. ఇవన్నీ కూడా సమాజంలో నిరంతరాయంగా సప్రెషన్స్కు గురవుతున్నటువంటి వర్గాల్లో విపరీతంగా కొనసాగుతున్నటువంటిది. వాళ్ళు పాలకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు పాలకులే. దానికి సంబంధించిన దాంట్లో అందులో డిస్ప్యూట్ ఉండాల్సినట్టు అవసరం లేదు. సరే, ఇక్కడ ఆయన డైరెక్ట్గా ఆయన పార్టీ నుంచి వీసీకే పార్టీ నుంచి డైరెక్ట్గా చెప్పేటువంటిది ఆయన కులం చెప్పాడు, మేము వర్గం చెప్తాం అంతే. కాకపోతే ఇక్కడ తేడా అంతే, వర్గం అనేటువంటిది వేరు, కులం అనేటువంటిది వేరు. కాబట్టి మేము వర్గ ప్రకారంగా అంటే కులాలను వేరే పద్ధతులు అనేటువంటిది కాకుండా దోపిడీ ఏ కులంలోనే కూడా అది దోపిడీనే. బట్ కానీ దానికి కావాల్సినటువంటిది అంబేద్కర్ మహాశయుడు ఏదైతే చెప్పాడో ఏ కులం పునాదుల పైన కూడా ఒక నూతన నీతిని కానీ నూతన సమాజాన్ని కానీ నిర్మించలేనని చెప్పి ఏ కొటేషన్ అయితే ఆయన చెప్పాడో దాన్ని ఒకవైపున ఆచరిస్తూనే ఇంకోవైపున లాల్ నీల్ అంటే ఎందుకంటే విద్యాసాగర్ గారు దళితవాడ పంచాయతీకి మద్దతుగా అంటే ప్రతి దళితవాడ మాలపల్లి కానీ మాదేపల్లి కానీ అన్నీ కూడా పంచాయతీలుగా ఏర్పడాలి, వాటికి ఎస్సీ సప్లాన్ నిధులు అందాలి అనేటువంటి అంశం మీద ఏకగ్రీవ అభిప్రాయం తీసుకోవడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన వీసీకే పార్టీ తరఫు నుంచి అలాగే బీసీవై పార్టీ తరఫు నుంచి ఈ సిపిఐ తరఫు నుంచి కూడా రాష్ట్ర నాయకులు వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నుంచి కూడా మందా వెంకటేశ్వరరావు గారు, ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, ఎంఆర్పిఎస్ జాతీయ స్థాయి నాయకులు అందరూ కూడా విచ్చేసి దళితవాడ పంచాయతీకి మాదిగ సామాజిక వర్గం తరఫు నుంచి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు అండ్ ఎంఆర్పిఎస్ వారికి కూడా ధన్యవాదాలు. సో ఇది ఒక పెద్ద ముందడుగు, ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఏం చేస్తున్న పోరాటం, మేం చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో దళితవాడ పంచాయతీ కోసం, అలాగే దళిత క్రైస్తవులకి దళిత హోదా కోసం 10 సంవత్సరాలుగా మేము చేస్తున్న పోరాటం ఫలితంగా ఇప్పటికి 2 సార్లు దళిత క్రైస్తవుల్ని దళితులుగా గుర్తించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2 సార్లు తీర్మానం చేసింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే 10 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి పోరాటం, అదేవిధంగా దళితవాడ పంచాయతీ అనే అంశం కూడా ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు చూసుకున్నట్టయితే వీసీకే కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీసీవై కానీ, సిపిఐ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ దళితవాడ పంచాయతీ అనే ఎజెండాని అందరూ కూడా ఆమోదించారు. ఈ డిమాండ్ని మేము తప్పకుండా అమలు చేస్తామని చెప్పి వారు మాకు మద్దతునివ్వటం జరిగింది. సో ఈరోజు కొత్తగా మనకి ఎంఆర్పిఎస్ నుంచి కూడా ఆ నాయకులు వచ్చి మనకి మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళితవాడలకి అంటే మాలపల్లి కానీ మాదిగపల్లి కానీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇది ఇప్పుడు మన ఎజెండా అయిపోయింది, మన ఉమ్మడి ఎజెండా అయింది. కాబట్టి ఈ ఎజెండా కోసం మీరందరూ కూడా తప్పనిసరిగా కలిసి పనిచేయండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే, మాలలకి సమస్య వచ్చినప్పుడు మాదిగలు కానీ, మాదిగలకి సమస్య వచ్చినప్పుడు మాలలు కానీ అందరూ కలిసికట్టుగా కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక సంకేతం ఈ రోజున మనం ఈ ఉమ్మడి డయాస్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి, ఈ ఎజెండా కోసం పనిచేయాలి అని చెప్పి మనం సందేశం ఇవ్వటం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా దళితవాడ పంచాయతీ కోసం కానీ, దళిత క్రిస్టియన్స్ ఇష్యూలో కానీ మేమంతా కూడా కలిసి పనిచేస్తామని
తెలియజేస్తున్నాను.